बैग जय श्री राम 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 जय धारयतां ध्रुवं ध्रुवम् अयं मुहूर्तः समुहूर्तो अस्तु अस्य समुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता प्रसिद्धिर्भवन्तः भवन्तः प्रबन्धु ॐ घोरेभ्यो घोरेभ्यो घोरगुरुदेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः పెట్టమని కాదు ఎక్కడ పోయినప్పుడు ఎదురుకుండా పెట్టేట సార్ ఒక్క నిమిషం ఉదన్న ఏ ఉభయాన్ని ఉంది బాబు అరే అయ్యా
వచ్చారు స్వామి మా స్వామి మీరు పడిపోతున్నారు. ఓకే సార్, ఓకే సార్. మైక్ ఆపండి, మైక్ ఆపి. విష్ణు పరమాత్ముడు మనకి తెలిసి 10 అవతారాలు ఎత్తితే 7వ అవతారంగా త్రేతాయుగంలో రామావతారంలో ఒక మనిషి రూపంలో ఎలా ఉండాలి, మనిషి ఎలా నడవాలి, మనిషికి ఎటువంటి సద్గుణాలు ఉంటే మంచిగా రాణిస్తాడనే దానికి దేవుడైనటువంటి విష్ణు పరమాత్మ మనిషి అవతారంగా ఎత్తిన ఏకైక అవతారం ఈ రామావతారం. ఒక మహోన్నతమైన అవతారంగా అభివర్ణిస్తూ వసంత ఋతువులో కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రాన అభిజిత్ లగ్నంలో, అభిజిత్ లగ్నం అంటే మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకి సూర్యుడు తల నెత్తి మీద సూర్యకిరణాలు పడే వేళ ఆయన జన్మించి తండ్రి ఎడల ఎలా ప్రేమగా ఉండాలి, ఏకప్రతివతుడిగా ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలా ధైర్యంగా ఉండాలి, తోడబుట్టుల ఎడల ఎలా ప్రేమానురాగాలు పెంచుకోవాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, నడవడికలో ఎలా ఉండాలి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి, 16 ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగిన ఏకైక మానవుడిగా పుట్టినటువంటి వ్యక్తి మన శ్రీరాముడు. అందుకనే మన సనాతన ధర్మం, మన పూర్వీకులు, పెద్దలు, ఋషులు అందరూ కూడా ఒక గ్రామం పుట్టితే ఆ గ్రామం నడిబొడ్డున రామాలయం ఉండాలి, ఆ రామాలయంతోనే ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయాలి. నిరంతరం కూడా గ్రామ నడిబొడ్డున రామాలయం దర్శించిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలందరూ కూడా ఊర్లో వస్తూ పోతూ రామ మందిరం దాటి కానీ వస్తూ కానీ ఆ గుడి ఎడల చూసినప్పుడు ఎందుకు ఈ గుడిని నిర్మించారు, ఏంటి రాముడిలో ఉండే గొప్పతనం అన్నప్పుడు ఈ 16 లక్షణాలని అలవరుచుకొని మనందరం కూడా అదే లక్షణాలలో కొద్దైనా మనం తీసుకుంటామని, ఏకపత్యవతులుగా ఉంటామని, తల్లిదండ్రుల్ని మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎలా ముద్దాడారో వృద్ధాప్యంలో కూడా తల్లిదండ్రులు మనం ముద్దాడే విధంగా మనం పెంచుతామని, అన్నదమ్ముల ఎడల, తోబుట్టుల ఎడల, అక్క చెల్లెల ఎడల ప్రేమానురాగాలతో ఉండడానికి ఒక ఆదర్శమైనటువంటి పురుషుడిగా పుట్టిన రాముడిని సందర్శిస్తే ఆ రామాలయాన్ని నిరంతరం మనం చూసుకుంటుంటే ఆ లక్షణాలన్నీ మనలో వస్తాయనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా మొట్టమొదటి రామాలయాన్ని నిర్మిస్తారు. అటువంటి మహోన్నతమైనటువంటి రామాలయం, అటువంటి రాముని యొక్క వీర్యవాన్ ధైర్యవంతుడైన రామాలు ఈ రోజున శ్రీరామనవమి రోజున నవమి రోజు పుట్టాడు. అందుకనే మనకి అంకెల్లో కూడా అన్నిటికంటే అదృష్టమైన సంఖ్య 9 అని చెప్తుంటారు. ఎందుకంటే నక్షత్రాల్లో 9వది నవమి చాలా గొప్పదని,
నాడు రాముడు జన్మించాడని, అదేవిధంగా రామ పట్టాభిషేకం కూడా నవమి నాడే జరిగిందని, సీతా పరిణయం కూడా నవమి నాడే జరిగిందని, అన్నీ కలగలిపితే నవమి నాడు రాముడికి సంబంధించిన రోజుగా అభివర్ణిస్తూ అటువంటి 9ని మన అందరం కూడా అదృష్ట సంఖ్యగా భావిస్తున్నామంటే దీని వెనక కారణం రాముడు. అందుకనే మన అందరికీ కూడా మన సనాతన ధర్మంలో రాముడిని పూజిస్తున్నటువంటి ప్రతి భక్తులు కూడా 16 లక్షణాలతో జన్మించిన రాముడి యొక్క పదాన్ని హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 రామ రామ హరే హరే అని 8 సార్లు కృష్ణుడి పేరు, 8 సార్లు రాముడి పేరు కలిపి 16 ఉత్తమ లక్షణాల్లో ఉన్నటువంటి రాముడిని 16 పదాలుగా చూస్తూ త్రేతాయుగానికి నాంది పలికిన రాముడికి 8 సార్లు, ద్వాపరయుగానికి నాంది పలికిన కృష్ణుడికి 8 సార్లు కలిపి ఈ 2 కూడా విష్ణు అంశకి సంబంధించిన దేవుళ్ళు కాబట్టి వీళ్ళిద్దరిని మనం ప్రేమిస్తే, వీళ్ళిద్దరిని మనం ఆరాధిస్తే, వీళ్ళిద్దరిని మనం అనుకరిస్తే, వీళ్ళిద్దరిని నిద్రలేసి మనం తలుచుకుంటే మనం చేసిన పాపాలన్నీ కూడా హరించిపోతాయని, కొన్ని కోట్ల పాపాలన్నీ హరించుకుపోయే ఈ లక్షణాలతో ఉండడం కోసం హరే రామ హరే కృష్ణతో స్టార్ట్ చేయమని చెప్పి మన సనాతన ధర్మం నేర్పుతుంది. అదేవిధంగా ఇస్కాన్ సంస్థ కూడా దాన్నే నేర్పుతుంది. మనందరం కూడా ఎప్పుడు త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, ఈరోజు కలియుగం వచ్చి 2000 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ కూడా అన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి రాముడు కాబట్టే ఇప్పటికీ ప్రజలు కొలుస్తున్నారు, అదే విధమైన విశ్వాసంతో పనిచేస్తున్నారు. అందరూ కూడా రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారంటే ఆ రోజుల్లో రాముడు ఎలా పరిపాలించాడో, ఎలా ఉన్నాడో మనందరం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక్క శ్రీరామనవమి నాడు రాముడిని పూజిస్తేది కాదు, నిద్రలేసి నుంచి మన హృదయాల్లో రాముడు ఉండాలి, రాముడి యొక్క లక్షణాలను మనం అలవరుచుకుని ముందుకు పోవాలని ఈ సందర్భంగా మన అందరం కూడా ప్రతిని పొందుదామని ఇక్కడ ఉన్న భక్త కోటి అందరిని కూడా కోరుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనుకునే అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జనతాపేట ఒక రామ మందిరం వెలిసి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున జనతాపార్టీకి ఒక తలమానికం తెచ్చినటువంటి నిర్వాహకులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ మీ అందరికీ కూడా శ్రీరాముడు యొక్క ఆశీస్సులు మన ప్రాంతానికి పుష్కలంగా ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.